హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఒక టేస్టీ రెసిపీ ఒకటి చేద్దామండి. ఏం లేదు, పొటాటో కర్రీ అండి. ఇది మా మమ్మీ ఉప్మా కూర అనేవారు. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకైతే తెలీదు. మా అమ్మ మాత్రం ఎప్పుడు ఆ కూర చేసినా ఉప్మా కూర తింటారా అనేది ఫస్ట్ హ్యాండ్ నేను రేస్ చేసి నేను తినేస్తానని మొత్తం కూర మొత్తం నేను తినేస్తే మా అక్కకి నాకు అక్కడే గొడవ వచ్చేది. మా అక్కకి ఏమొచ్చి ఆ కూర ఇష్టం, కొంచెం నాకు ఇంకా ఇష్టం. నేను ఎక్కువ తినేసి మా అక్కకి తక్కువ పెడితే అక్కడే మా ఇద్దరికి గొడవ వచ్చింది ఆ కూర వల్ల. ఇప్పుడు అందుకే మా అమ్మ కూడా తక్కువ చేసేది, ఆ కూర గొడవలు అవుతాయి అని చెప్పి. అలాంటి రెసిపీ ఈరోజు మీకు చెప్తున్నాను. చాలామంది ఎక్కడ ఏ ప్రాంతాల్లో దాన్ని ఎలా పిలుస్తారు నాకు తెలియదు. మా అమ్మగారు చెప్పడం అయితే ఉప్మా కూర అని చెప్పారు. పదండి మన వీడియోలోకి వెళ్ళిపోతాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పదండి మన వీడియోలోకి. చూసారండి, కడిగి తొక్క తీసుకొని పసుపు వేసి ఉడకబెట్టడానికి రెడీగా ఉంచుకున్నాను. కుక్కర్లో చూసారా, దగ్గర దగ్గర ఒక 6 బంగాళాదుంపలు వేసానండి. దానికి కాంబినేషన్ ఏంటంటే పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, అల్లం ఇలా సన్నంగా తరిగి పెట్టుకోవాలి. కారం తక్కువ వేసుకుంటే పిల్లలు కూడా తినగలరు, చిన్నపిల్లలు. సో ఇప్పుడు చూసారండి, వాటికి తగ్గ నీళ్ళు వేసి నేను కుక్కర్లో మూత పెట్టేశానండి. ఈ పెట్టేసిన గ్యాప్లో మనం ఏం చేయాలంటే విజిల్ అది కరెక్ట్గా ఉందో చూసుకుని హై ఫ్లేమ్లోనే స్టవ్ ఉంచుకోవాలి. ఇప్పుడు కూడా 3 విజిల్స్ ఉంచుకోవాలండి. నేను 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇది లాస్ట్ విజిల్ అండి. నేను ఇది కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడు పక్కన మూకుడు పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ నూనెకి రుచి అంతా ఈ కూరకి రుచి అంతా నూనెలోనే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. 3 టీ స్పూన్స్ నూనె వేసుకోవాలండి. చూసారండి, 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఎప్పుడు ఎక్కువ ఆయిల్ యూజ్ చేయడానికి నచ్చను, బట్ దీనికి మాత్రం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను చాలాసార్లు మీకు చెప్పా, పోపు దినుసులు పక్కన ఉంచుకోవాలి వంట చేసేటప్పుడు అని. చూసారు, నేను క్లీన్ చేసుకొని పాత వీడియోలు క్లీన్ చేసుకొని చెప్తాను కదా, పాత వీడియోలు క్లీన్ చేసుకొని అన్నీ చేసుకుని దేనికి దానికి సామాన్లు వేసాను. నూనె కాగి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు. ఇప్పుడు నూనె వేడెక్కాక సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. హైలో ఎప్పుడు పెట్టకూడదు. హైలో పోపు అన్నది ఉండకూడదు. నూనె వేడెక్కిదాకానే హైలో ఉండాలి. నూనె ఏ క్షణమైతే వేడెక్కిందో స్టవ్ సిమ్ చేసి మీరు పోపు దినుసులు వేసుకోవాలి. ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది, లోపల దాకా వేగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఒక రెబ్బ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు పోపు వేసి అది కూడా బాగా వేగేటట్టుగా చిటపట్లాడుతుంది. కొంచెం దూరంగా ఉండి వేయించండి. నేను పచ్చిరమ్మలు అలాగే వేసరికి చిన్న తుళ్ళింది కూడా అని. సో ఇప్పుడు ఈ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో వేసి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. పోపు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఇప్పుడు హై ఫ్లేమ్ పెడితే దాంట్లో నీరంతా దిగుతుంది అనమాట. హై ఫ్లేమ్ పెట్టుకొని శుభ్రంగా వేస్తే 2 నిమిషాల్లో దానికి రెక్క వేరైపోయి ఉల్లిపాయది మీకు మొత్తం అన్నీ ఒకే ఈవెన్గా గోల్డెన్ కలర్ వస్తుంది అనమాట. ముక్కలు కూడా అలా తరుక్కోవాలి ముచ్చుకులు తీసినట్టు. ఇప్పుడు చూసారా, బంగాళదుంపలు ఎంత మెత్తగా ఉడికాయో. మనం ముందే పసుపు వేసుకోవడం వల్ల బంగాళదుంప పసుపు అందులో నీళ్ళంతా వడగొట్టేసి బంగాళదుంపలు మొత్తం దీంట్లో వేసేయాలండి. వేసి కలపాలి. చూస్తున్నారు, కలుపుతున్నప్పుడు బంగాళదుంపలు పసుపు రంగులో, ఉల్లిపాయలు తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, చిన్న పసుపు వేస్తాను. ఎందుకు ఎలాగంటే బంగాళదుంపల్లో వేసిన పసుపు బంగాళదుంపకి పట్టాలనేసా. మనం వేరేగా వేస్తే ఇది ఉల్లిపాయలు పడుతుంది. ఇప్పుడు కానీ మనం బంగాళదుంపలు లేకుండా వేస్తే బంగాళదుంపలు అక్కడక్కడ తెల్లగా ఉండిపోతుంది. చూడడానికి బాగోదు, తినడానికి బాగోదు. దానికి తగినంత సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి. ఎవరికి ఎంత సాల్ట్ తగితే అంత సాల్ట్ వేసుకొని శుభ్రంగా బంగాళదుంప నిరుపుతూ కలుపుకోవాలి. అంటే బంగాళదుంపని ముక్కలు గుజ్జుగా అయ్యేటట్టు, మరీ మొత్తం గుజ్జు అవ్వకూడదు, అలాగే మరి ముక్కల్లో వండుకోవడం. చూస్తున్నారండి, అలాగే నేను అలాగే చేసుకున్నా కచ్చపిచ్చగా చేసుకొని చిన్న నిమ్మకాయ ఒక డెప్పకి 2 డెప్పలు, అంటే ఒక కాయకి 2 ముక్కలు చేసుకొని ఆ 2 కూడా నేను పిండేసుకున్నాను. ఎందుకంటే పులుపు బాగా పడుతుందని చెప్పి. శుభ్రంగా 2 డెప్పలు పిండిసిన నీట్గా కలుపుకొని అన్నంలో కానీ, చపాతీల్లో కానీ, లేదంటే దోశలు వేసుకొని దానిలో మసాలా కూర అంటారు చూడండి, ఇదే కూర అందులో పెడతారు. కానీ అందులో పచ్చికారం యూజ్ చేస్తారు. మనం పచ్చికారం యూజ్ చేయం, గరం మసాలా యూజ్ చేయం. దాంట్లో పచ్చికారం, గరం మసాలా యూజ్ చేస్తారు. దీనికి అదే తేడా. అన్నంలో కలుపుకొని చిన్న నెయ్యి చొక్కేసుకొని కానీ, నూనె చొక్కేసుకొని అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారైనా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.